లోపలికెళ్ళిపోయి భయాందోళనతోటి వాళ్ళు లోపలికెళ్ళిపోయారు తప్ప ఇట్లాంటి తను మాత్రం ఎట్లాంటి బెరుకు లేకుండా తిరిగేదన్నటువంటి ఒక ఆవేదనమర్థమైనటువంటి వాతావరణం చేస్తున్న ఇట్లాంటి వాతావరణానికి తమ ఊరు వేదిక అవ్వడం అనేది ఇక్కడ ఎన్ని సంవత్సరాలైనా ఈ మచ్చ మాకు పోదన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ బంధువు ఉన్నారు ప్రస్తుతానికి, వాళ్ళ ఆడబిడ్డ భర్త అంటే సోదరుడు ఎవరైతే కవితకు సోదరుడు అవుతారో తనతో మనం మాట్లాడదాము. ఎందుకంటే బంధువులు ఇళ్లలో ఉన్న తర్వాత తన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఇప్పుడు కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళే కొంత ఇంటికి అలంకారం అంటారు, ఇల్లును చూసి ఇళ్లను చూడాలని చెప్పి అంటూ ఉంటారు, ఇళ్లను చూసి ఇల్లును చూడాలని చెప్పి అంటారు. ఇంటిని చక్కదిద్దేది మాత్రం ఒక ఆడవాళ్ళే. కాబట్టి అట్లాంటి ఆడ వ్యవస్థకే ఒక మాతృత్వానికే మచ్చ తెచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకసారి వాళ్ళ బంధువు ఉన్నారు, వాళ్ళ సోదరుడు. అన్న చెప్పండి అన్న, మీకు మనకేందంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలను చూస్తుంటేనే మనకు ఎంతో సమరం అనిపిస్తుంది. చిన్న పిల్లలు ఆడుతుంటే ఒక రకంగా ఉంటుంది, వయసులో వచ్చినటువంటి పిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తుంటే ఒక రకమైనటువంటి సంతోషం అనిపిస్తూ ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ మనవరాలతో మనం వెళ్ళిన తర్వాత అది ఇంకొక రకమైనటువంటి వాతావరణం అనిపిస్తుంది. మొత్తానికి ఆడపిల్లనే ఇంటికి అలంకారం అన్నటువంటి ఆలోచనలు మనం చేస్తుంటాం. అట్లాంటిది ఒక ఆడ మనిషి ఇంత దారుణమైనటువంటి వ్యవస్థతోటి భర్తను చంపుకుంది, కూతురుని చంపుకుంది, ఇంకో కూతురు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కేవలం ఈమె వ్యక్తిత్వం వల్ల ఒక కుటుంబమే నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మీ పరిసర ప్రాంతాల్లోనే మీ కుటుంబాలలోనే జరిగింది. దీన్ని ఎట్లా చూస్తున్నా? ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు క్రిమినల్ అమ్మాయి చంపిన ఆమె మా సొంత బామ్మర్ది భార్య. ఆమె ఏం చేసింది? కుమారస్వామి బామ్మర్దే? ఆమె మా సొంత బామ్మర్ది, నేను చేసుకున్నామే వాళ్ళ చెల్లెలు. అయితే ఆమె 2వ తారీఖు చంపేసింది. 3వ తారీఖు ఇక్కడ మామూలుగా జనరల్గా కూడా మాట్లాడుతాను, అక్కడ అమ్మాయి నిలబడ్డది. నేను వచ్చిన నా 3:30 ప్రాంతాన అక్కడికి వచ్చిన, ఇక్కడికి ఆమె దగ్గరికి వచ్చి మరి బుజ్జి ఎడిపోయింది అని అడిగితే బుజ్జి లేదన్నా కుమ్మరోళ్ళ ఇంటికి పోయింది అని అన్నది. కుమ్మరోళ్ళ ఇంటికంటే వాళ్ళ ఇంటికాడ అమ్మాయి లేదు కదా, అమ్మాయి మ్యారేజే వెళ్ళిపోయింది, కుమ్మరోళ్ళ ఇంటికాడ ఎవరు లేరు, మరి ఈ అమ్మాయిని అక్కడికి ఎందుకు పంపించిన అంటే లేదన్నా వాటిలో పోయేస్తాను, నార్మల్గా జనరల్గా పోయేస్తాను పోయింది అన్నది. అయినాక మళ్ళీ సాయంత్రం ఈ అమ్మాయికి ఇక్కడ పడుకోవడానికి వర్షం వస్తుంది. ఆ రోజు వర్షం వస్తా అంటే ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి ఆమె ఇంటికాడ పండుకోవడానికి అవకాశం లేదు, మళ్ళీ మా ఇంటికి రావాలి వాళ్ళ అమ్మ. అయితే మళ్ళీ సాయంత్రం ఆడుకొచ్చిన తర్వాత నేనేమన్నా అంటే మరి నువ్వు వచ్చినావు అమ్మ బుజ్జేది అని అడిగితే అన్న హాస్టల్కి వెళ్ళిపోయింది అని చెప్పింది. హాస్టల్కి వెళ్ళిపోయినంత మాత్రం మరి అట్లా వెళ్ళిపోయింది అన్నాక నేను 2వ సారి ఏమని అడగలేదు. అట్లా 3-4 రోజులు కూడా మళ్ళీ మా ఇంటికన్నే పడుకుంది. చంపేసి 3 రోజులు దాచిపెట్టి అక్కడ దాచిపెట్టి చంపేసి ఎక్కడెక్కడ దాచిపెట్టింది? వెనక దాచిపెట్టి అక్కడ నుండి మళ్ళీ చెట్టు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవన్నీ చెట్టు మీద అక్కడ హాస్టల్ వెనక ఒక చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు మీద కూడా పెట్టిందట. పెట్టి అక్కడ నుంచి ఎటు వీలు కాకుండా ఈ పోలీసుల ఫోర్స్ వల్ల వీళ్ళు తనిఖీ చేస్తున్నారు, ఇక్కడ చేస్తాను కదా రోజు ఇన్ఫర్మేషన్ తీసుకుంటా అంటే తట్టుకోలేక ఎట్లయినా ఏ విధంగానైనా కూడా నేను ఆడ ఖచ్చితంగా దొరుకుతాననే ఉద్దేశంతో నైట్ 7-7:30 ప్రాంతాన ఒకడు మన బండి అది టీవీఎస్ బండి మీద ముళ్ళ కట్టుకొని మధ్యలో సందులు వేసుకొని 7:30 ప్రాంతాన ఆల్రెడీ చెల్పూరు దాటి వెళ్ళిపోతాడు అబ్బాయి. వెళ్ళిపోయి అక్కడ వీలు కాకుండా అక్కడ గోదావరిలో పడేయడానికి ఒక్కడే వెళ్ళినా ఈమె కూడా వెళ్ళిందా? ఈమె వెళ్ళలే, ఒక్కడే పోయిండట. ఒక్కడే పోయి గోదావరిలో పడేయడానికి పోతా ఉంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మన ఆ ఏరియాలో భూపాలపల్లి దాటినాక అటు గారపల్లి ఆ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి ఈ భూపాలపల్లి దాటినాక ఒకటి ప్రయాణ ప్రాంగం అని అక్కడ ఉంటుంది, ఒకటి మెడాలం పోయేది. మేడారం పోయే రూట్లో కొంచెం సైడ్ కని చెప్పి లెఫ్ట్ సైడ్లో వేసి పడేసి మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటూ రోజుకోసారి పోయి ఒక రోజు పోయి చూసొచ్చి మళ్ళీ 2వ రోజు ఈ నిమ్మకాయలు ఇదంతా ఇట్లా బలి తీసుకున్నట్టు ఇట్లా చేసి వెళ్ళొచ్చేసిండు వాడు. వెళ్ళొచ్చేసినాక కథం కంప్లీట్గా వాళ్ళకు ఎవరో ఎడ్లోళ్ళో గొడ్లోళ్ళో చెప్పిండ్రు ఈ అబ్బాయి అక్కడ ఇట్లా చేసిండు ఇట్లా ఉన్నదని చెప్పేసి. తెలియగానే వాళ్ళు పోలీసు వాళ్ళు భూపాలపల్లి పోలీసుకు తెలిసిన తర్వాత వాళ్ళు అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని బాడీని వేసుకొని మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని రప్పించుకొని అప్పుడు అక్కడికి వీళ్ళందరినీ ఆండోర్లోకి తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు మీ భార్యకు సొంత అన్ననే కాబట్టి ఇప్పుడు మీ భార్య స్పందన ఎట్లుంది? మీ భార్య ఎక్కడుంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఆమె ఆవేదన ఎట్లా ఉంది? మా వాళ్ళు ఆమె కొంచెం మైండ్ కరెక్ట్ ఉండదు, ఆమె ఏం మాట్లాడలేదు మామూలుగా. ఆమెను అట్లా అనుకోవాలంటే ఆమె ఎప్పటి నుంచో కొంచెం మైండ్ కరెక్ట్ ఉండదు. ఆమె ఇంట్లో మంచాల పడి ఉంటుంది. ఆమె అన్న చనిపోయిందంటే కూడా అన్న ఏ రకంగా చనిపోలే మా అన్న. మీ కోడలు చనిపోయిందంటే కూడా మా కోడలు చనిపోలేదు, మీరు అన్నీ కావాలని చేస్తాను. ఆమె కరెక్ట్ అక్కడ చదువుకుంటుంది, కాలేజీలో చదువుకుంటుంది. మీరు ఇట్లా ఎందుకు మాట్లాడుతుంటే నేను ఆమెను మందలిస్తే ఆమె నాతోటి ఈ రకంగా అంటుంది అన్నట్టు. ఎందుకు నీకు తెలియదు, నువ్వు ఊకో, నోరు మూసుకొని ఉండు, అది ఎందుకు చచ్చిపోయింది నా కోడలు ఏం కాదు, మీ అన్న చచ్చిపోయిన రోజు కూడా మీ అన్న చనిపోయింది మరి చూసి రాపమంటే కూడా నాకేం తెలియదు. ఆమె ఆ పరిస్థితులు ఉంటుంది.
ఓకే. ఎంత దారుణం అంటే ఇక్కడ తన కూతుర్ని చంపేసిన తర్వాత తన భర్తను చంపి తర్వాత విచ్చలవిడిగా తిరిగింది. ఆ తిరిగిన తర్వాత కూడా 2 నెలలు గడవక ముందుకే తన కన్న కూతుర్ని కూడా చంపి ఇంటి వెనకనే 2-3 రోజులు ఉంచిందని చెప్పి అంటున్నారు. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దూరంలో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు పైన కూడా కొద్ది రోజులు దాచిపెట్టింది అంటున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి వేరే దగ్గర ఫ్రీజర్లో దాచిపెట్టింది అంటున్నారు. ఆ తర్వాత అట్లాంటి ఒక స్కూటర్లు అంటే లూనా మీద ముందు మూటలు కట్టుకొని వెళ్ళి ఆ గోదావరిలో పడేయడానికి వెళ్ళిందని చెప్పి అంటున్నారు. అంటే ఎంత దారుణం అంటే ఇంత జరిగినటువంటి సమయంలో కూడా ఒక్క నిమిషం కూడా తనకు బాధ కలగలేదా? అంటే చిన్నప్పటి నుండి కన్న కూతురికి అల్లారు ముద్దుగా అంటే గోరుముద్దలు తినిపించి ఎంతో పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లికి ఎట్లా చేతులు వచ్చాయన్నటువంటి ఆలోచన కూడా చేస్తుంటారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది చూడడానికి అలాగే వినడానికి కూడా ఎంత దారుణమైనటువంటి వాతావరణం ఉందంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. స్థానికులు కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే మీరు చూస్తున్నారు. ఈ సంఘటన చూసిన తర్వాత యావత్ రాష్ట్రం కాదు, భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలకు ఒక మాతృదేశంగా చూస్తూ ఉంటారు. ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాలు, కుటుంబ బంధాలు అనేది ఇక్కడనే ఉంటాయి, ఏ దేశంలో ఇంత ఉండవు. కానీ అంతకు మించినటువంటి దారుణాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటనని? వాస్తవానికి తను వాళ్ళ భర్తను ఒక 15 సంవత్సరాల నుండి హెల్త్ బాగాలేక చూసుకుంటుంది. ఈ హత్యలు చేసిందంటే మేమే నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న క్రైమ్ రిపోర్ట్ పోలీస్ తరఫున వాళ్ళు చెప్తే ఇంటిమేషన్ ఏంటంటే భర్తను చంపినాక కూతురుకు అన్ని తెలిసిన అనే సిచ్యువేషన్లోనే కూతురుని కూడా మర్డర్ చేసి ఉంటుంది. అలాగే ఈ అక్రమ సంబంధాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసి ఉంటుంది. వాస్తవానికి ఒక తల్లి అనేది కన్న కూతుర్లను ఒక మమకారంగా చూసుకోవాలి. వాస్తవానికి తను కూడా అంతకుముందు వాళ్ళ బిడ్డలను కూడా బాగానే చూసుకునేది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఇంత భయానకర పరిస్థితుల్లో ఒడితెల గ్రామ ప్రజలందరూ భయపడుతూ జీవిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను తొందరగా కోర్టుకు అప్పచెప్పి వాళ్ళకి తగిన శిక్షలు అందించాలని వినియోగించుకుంటారు. ఇక్కడ ఇప్పుడు భర్తను చంపిన తర్వాత అలాగే కన్నా కూతురు చంపిన తర్వాత కూడా మళ్ళీ ఈ విషయము భర్త సైడ్ బంధువులకు కూడా తెలిసి ఇంకొకరిని కూడా టార్గెట్ చేసినటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. నిజమేనంటారా? మీకు తెలిసిన వాస్తవానికి తన భర్తను లేదా వాళ్ళ కూతుర్ని కూడా చంపింది మాకు ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. ఎప్పుడైతే 28 తారీఖు పోలీసు వాళ్ళు వచ్చి మీడియా ద్వారా పబ్లిక్ స్టేషన్లో ఆ రోజు నుండి తను చంపిందని తెలుసు. ఈ థర్డ్ వ్యక్తిని చంపుతానని కూడా ఇప్పటివరకు మాకు అనుమానాలు లేవండి. తను ఎలాంటిదంటే ఈ కామంతో ముట్టాడుతూ ఉన్న విలేజ్లో ఉన్న యువతనైనా పెద్ద మనుషులైనా కొందరిని తన ఫోన్ ట్రాపింగ్ ద్వారా అందరినీ అట్రాక్ట్ చేసుకొని వాడుకొని వదిలేసే రకం. ఇలాంటి పరిస్థితులు వస్తాయని మేము కూడా కళ్ళలో అనుకోలేదు. ఇంకా తనము ఇలాంటి చేసినా అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామండి. ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు కొంత ఆవేదన, ఎందుకంటే తమ ఊళ్ళో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఇక్కడ చెడగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సమాజంలో కుటుంబాన్ని చక్కదిద్దాల్సినటువంటి మహిళలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అంటే సాటి మహిళగా చెప్పుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఏమంటున్నారో చూద్దాం. ఒకసారి ఒడితెల గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో మనం మాట్లాడదాం. అమ్మ, ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారమ్మా మీరు? మాకు చూడటానికే భయంగా ఉంది. ఆమె ఇక్కడ ఈ వాడకు మా లైన్లో ఉండటానికే, ఆమెను చూడటానికే మా చిన్న పెళ్లి కాని అబ్బాయిలు ఉన్న వాళ్ళ తల్లులకు కూడా బాధ అనిపిస్తుంది. ఇలాంటిది ఉంటే ఈ మా అబ్బాయిలు కూడా చెడిపోతారు కావచ్చు అని. ఆమెను చూస్తే భర్తను ఆమె చంపిందని వచ్చింది. ఆ బిడ్డను కూడా ఇక భర్త నీలమాస్కం ఊడిపోవడంతోనే ఆమె కూడా చంపేసి మంచిగా తిరిగేది, మంచిగా బొట్టు పెట్టుకొని రెడీ అయ్యి భర్త చనిపోయి బిడ్డను చంపి ఎక్కడ పెట్టిందో తెలియకుండా ఎక్కడో దాచిపెట్టింది, అందరికి తెలియకుండా. ఎవరన్నా అడిగితే నా బిడ్డకు ఎవరో శీతాలను చేసిర్రు, మంత్రాలు చేసిర్రు, దేవుడు పట్టింది, దయ్యం పట్టింది, వాళ్ళ నాన్న కొరకు ఏడుస్తుంది, మేము ఆడిడ తిరిగి దేవుడిని అడిగించుకొచ్చినా అటున్నదాట ఇటుందట మాదపురులు ఉందట దొరుకుద్ది అని మేము అడిగితే చెప్పేది. అయినా ఎవరితోని మాట్లాడదు ఆమె, అసలు ఎవ్వరికి మాట్లాడేది. మాట్లాడుకుంటే అట్లా తిరిగి మంచిగా బిడ్డను చంపి ఎక్కడో పెట్టి కూడా మేమందరం బాధపడేది కదా, అది బాధపడకపోయేది, మంచిగా తయారై తిరిగేది. అట్లనే పోవుడు అచ్చుడు ఇక లాస్ట్కి ఇప్పుడు బయట పడ్డాక మాకు అందరు తెలిసింది. కానీ అది అసలు ఈ ఊళ్ళో కాదు, ఈ సమాజంలో బతకడమే కరెక్ట్ కాదు. ఉంటే ఇంకా ఎలాంటి అమ్మాయిలు అబ్బాయిలు అయినా ఎవరైనా చెడిపోతారు. ఇంకా ఏ తల్లులైనా ఏ పిల్లలని ఏం చేస్తారో తెలియదు. అలాంటి వాళ్ళైతే ఇక రాకుండా చేయాలి. మీరు ఒకసారి మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ కష్టపడి పనులకు వెళ్తూ ఉంటారు. ఈ పనులకు వెళ్తున్నటువంటి సమయంలో ఇంటి దగ్గరే వండుకుంటూ కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించి అమాయకమైనటువంటి యువకులను కూడా అన్యాయం చేసిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఇప్పుడు తమ
తమ పిల్లలు కూడా తల్లిదండ్రులు ఉన్నటువంటి అంటే అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు కూడా బాధపడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పంటారు. మీరు ఎట్లా చూస్తున్నాం ఈ సంఘటనని? పిల్లలంటే కడిపించి కన్నప్పుడు మంచిగా చూసుకుంటాం, కానీ అట్లా చేసిందంటే బాధాకరం అవుతుంది. కన్న తల్లి అట్లా చేసిందంటే ఇంకోళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. అట్లాంటిది జరగద్దు, ఆమెను కూడా బాగా శిక్షించాలి. ఓకే అమ్మ, మీరు చెప్పండి అమ్మా. ఇప్పటి వరకు ఇక మీరు అనేది ఇక్కడ కాలనీలో కొద్దిగా పెద్ద మనుషులాగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే కొంత హెచ్చరించాల్సినటువంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆమె పరిస్థితి ఎట్లా ఉండేది, ఆమె అందరితో ఎట్లా ఉండేటువంటి మనిషి, ఈమెను చూసిన తర్వాత అసలు ఊరికి ఏమైనా ఉపయోగపడతా అనిపించిందా, లేకపోతే ఊరిని నాశనం చేసే విధంగానే ఇట్లా తయారైపోయింది ఆమె? ఆమె ఎవరితోని మాట్లాడకపోవు, లైన్ పొంటి పోంగా కూడా ఎవరన్నా పిలిస్తే మాట్లాడకపోవు. మా సింగరేం జాబు మేము వచ్చిందే 10 సంవత్సరాలు అవుతుంది. మాతోని మొత్తం ఇక పలకరించినా కానీ మాట్లాడకపోవు. మాట్లాడే వాళ్ళనే మాట్లాడేది పోయేది. ఇక అంతేగాని ఇక నాకు పూర్తిగా ఆమె తెలియదు. ఇప్పుడు మగవాళ్ళతో ఎక్కువ మాట్లాడేది ఆమె. ఇక అందరితోని తెలిసిన వాళ్ళతోని మాట్లాడేది. ఇప్పుడు ఆయన ఇటు వచ్చినా కానీ వాళ్ళతోనే దోస్తు బాగా అట్నే మాట్లాడుకుంటే ఇక వాళ్ళే కలిసి ఉండేది. ఇక అటు రోడ్డుకు పోయేది, వాళ్ళతోని ఎక్కడనో మాట్లాడేది వచ్చేది. అయితే ఇక్కడ ఎంతోమంది ఇరుగులు పెరుగులు అమ్మలు అక్కలు చుట్టుపక్కల అందరితోటి ఒక ఆడవాళ్ళంటే కలిసి మంచి వాతావరణంలో ఉండి మంచి చెడు కలిసి మాట్లాడుకునేటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరితోటి ఆడవాళ్ళతో ఎవరితోటి మాట్లాడకుండా యువకులను కనిపిస్తే వాళ్ళను రెచ్చగొట్టేటువంటి పరిస్థితులే కనిపించాయని చెప్పి అంటున్నారు. అమ్మ, మీరు ఇప్పటివరకు అయితే ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఎక్కడ చూడలేదు. ఈ కాలంలో మాత్రం ఎంతోమంది బయటలను చంపినాను అనుకుంటారు, కానీ ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను చంపినటువంటి వార్తలు చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే తమ సొంత కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డను భర్తను చంపి ఇంకేం సాధిస్తా అనుకోవచ్చమ్మా? ఆమెకు భర్త బిడ్డ అడ్డు ఉంది, చిన్న పాప పెళ్లి చేసుకొని పోయింది. ఈమెను ఒక ఆమెను అడ్డు తొలగించుకోవాలని అనుకునేది, తొలగించుకున్నది అంతే. ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు ఇంత సంఘటన చూసిన తర్వాత ఇట్లాంటి వాళ్ళకు ఎట్లాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నామా? చట్టంలో ఏది ఉంటే అదే ఇక అద్దు. చట్టంలో పడుతున్నాయంటారా శిక్షలు? ఇట్లాంటి జనంలోకి శిక్షలు పడుతున్నాయి అనుకుంటున్నారా? కానీ చట్టం తీసుకురానిగా ఇట్లాంటి వాళ్ళు ఉండద్దు బయట. ఇంకా మగ పిల్లలు చెడిపోతారు, ఆడవాళ్ళు కూడా చెడిపోతారు. మేము ఇన్ని రోజులు ఇట్లాంటి ఆమె పక్కకున్నామా అని మేమే జీర్ణించుకోలేకపోతున్నాం. ఓకే ఓకే ఇక్కడ ఇంత ఒక కట్టుకున్న భర్తను అలాగే కన్న కూతురును కడతీర్చడమే కాదు, ఊళ్ళో ఉన్నటువంటి ఎంతోమంది యువకులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ కుటుంబాలలో కూడా ఒక అగ్గి రాజేసినటువంటి పరిస్థితులు. చాలా వరకు పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ కంప్లైంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయట. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకోసారి ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పి కొంతమంది రియలైజ్ అయ్యి కూడా ఈమెకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఎంతమంది ఈమె వలలో పడి తమ జీవితాన్ని కూడా నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఒక్కరు అన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. 7 మాత్రం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, అంటే ప్రస్తుతానికి పోలీసు అదుపులో 7 తీసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నది 7 కాదు, ఇంకా ఎంతమందో ఉన్నారన్నటువంటి విషయాలు. కానీ వాళ్ళందరూ కూడా తప్పించుకొని బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ తను ఏం పని చేయకుండా భర్తనేమో పెరాలసిస్ అయిపోయి ఇంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఈమె మాత్రం బయటకి మేకప్ వేసుకొని బయటకు వెళ్ళి తన ఇష్టం వచ్చినట్టు రీతిలో తిరిగి ఎంతోమంది యువకుల జీవితాల ఆటలతో ఆటలాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇట్లాంటి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నామా అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఇట్లాంటి వ్యవస్థలో మేము ఉన్నందుకు సిగ్గుపడుతున్నామన్నటువంటి ఒక బాధ కూడా వాళ్ళలో వ్యక్తం అవుతున్నది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా విలువైనటువంటి వాళ్ళని కూడా ట్రాప్ చేస్తే జరిగిన తర్వాత చేసేది ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను మరో